అంటే నాకు నిజంగా బాధ ఎక్కడుందంటే, విచారం అనే కంటే కూడా నా బాధ ఎక్కడుందంటే 2014 ఎన్నికల్లో నేను నిజంగా చాలా కొంత పోటీ చేస్తుంటే, అంటే నేను ఏమీ అవసరం లేకుండా నేను కొన్ని సీట్లు అట్లీస్ట్ పోటీ చేస్తుంటే కొంచెం బలమైన గొంతు జనసేన ప్రజల పక్షాన ఉండేది. అది శాసనసభలోను అటు లోక్సభలోను వినిపించే అవకాశం ఉండేది. అది కోల్పోయానని చెప్పి ఈరోజు నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ అందరూ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వచ్చేది రాబోయేది యువత చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది, ఎక్కువ దేశ శ్రేయస్సు ఉంటుందని కోరుకున్నారు. కానీ ఇలాంటి మభ్యపెట్టే రాజకీయ విధానాలు విధి విధానాలు ఏం జరుగుద్దంటే ఇట్ ఇస్ అ టికింగ్ టైం బాంబ్. అది మీరు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా అది యువతను విపరీతమైన అశాంతికి ఆందోళనకి గురి చేస్తుంది. అందుకని దాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ మీరు యువత కోసం మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారో, దీనిని కానీ మీరు సరైన పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోతే ఇది ఖచ్చితంగా చాలా డివాస్టేటింగ్ పరిస్థితులు, చాలా హింసాత్మకమైన పరిస్థితులు రకరకాల సందర్భాల్లో వస్తాయి. అది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.